ఆగస్టు 1వ తేదీన కందుకూరులో స్కిల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నట్లు మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి తెలిపారు. తుక్కుగూడ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గాన్ని మహానగరంగా తీర్చిదిద్దబోతున్నామని లక్ష్మారెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని సమస్యలను ఒక్కటొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని అన్నారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం వల్ల ఆయా రంగాలలో త్వరగా ఉద్యోగ అవకాశాలు పొందడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. నియోజకవర్గంలో కళాశాలలు, మెడికల్, ఇంటర్మీడియట్ హబ్స్, వివిధ సంస్థల కంపెనీలు ఏర్పాటే లక్ష్యంగా పనిచేస్తామని లక్ష్మారెడ్డి తెలిపారు. అంగన్వాడీ స్కూల్లో చదువుకోవాలి. 3వ తరగతి నుంచి 4వ తరగతి నుంచి రెసిడెన్షియల్ స్కూళ్లలోనే చదవాలి. ఎందుకంటే వాడికి నాణ్యమైన బీదోడు ఉచితంగా బియ్యం వస్తున్నాయి కదా అని ఒట్టి అన్నం ఉడకబెట్టి తినబెడితే వాడు హెల్దీగా ఉండట్లేదు, వాడు ఫిజికల్ గా గ్రో కావట్లేదు, మెంటల్ గా గ్రో కావట్లేదు ప్రాపర్ గా. కనుక వాడు చదువుకోవాలంటే వాడు ఆ చదువులో గొప్పగా రాణించడం కష్టంగా ఉంది. కనుక వాడికి మనం నాణ్యమైన విద్యను ఇస్తామన్నా వాడి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే వాడికి నాణ్యమైన విద్య సాధ్యం కాదు. కనుక వారిని అందరినీ పిల్లల్ని నాణ్యమైన విద్య ఇవ్వడానికి మంచి సంస్థ. 2 అందులో వాళ్ళకు బ్యాలెన్స్డ్ ఫుడ్ కూడా మనము అక్కడనే ఇన్స్టిట్యూట్ లోనే మనం ప్రొవైడ్ చేయడానికి నిర్ణయం తీసుకుంటున్నాము. అయితే 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ, తర్వాత పాలిటెక్నిక్ వాళ్ళంటే పాలిటెక్నిక్, తర్వాత టెక్నికల్ యూనివర్సిటీ పోతాడు, డైరెక్ట్ గా ఉద్యోగానికి పోతాడు. ఉచితంగా ఇస్తా కాదు, అసలు చేప ఇద్దామా, చేప పట్టుకునేటట్టు చేద్దామా. సో చేపను పట్టుకునేటట్టు చేసే విధానాన్ని మనం డెవలప్ చేయాలని, అంటే వీడిని ధనవంతుడిగా మార్చాలి అంటే చదువు ఉండాలి, సంస్కారం ఉండాలి, చదువుతో ఉద్యోగం రావాలి, ఆ ఉద్యోగంతో వాడు అన్ని చేసుకోగలగాలి, వాళ్ళ కుటుంబాన్ని గొప్పలను చేయగలగాలి. సో ఇవన్నిటికీ పరిష్కారం ఈ మన మహేశ్వరంలోనే ఇయ్యాలని. ఇక్కడ ఏఐ అనేది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మీ ఫోన్లలో కూడా అన్నింటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ప్రపంచాన్ని శాసించనుంది. కనుక అందరికంటే ముందు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మన దగ్గరనే మనం అందరి పిల్లల్ని అటువైపుకు డ్రైవ్ చేయాలనేది ఆలోచన కింద ఇక్కడ ఏఐ హబ్, మెడికల్ హబ్, ఎడ్యుకేషన్ హబ్, ఎంటర్టైన్మెంట్ హబ్, రెసిడెన్షియల్ హబ్. అంటే ఇప్పుడు హైదరాబాద్ లో 100 కోట్ల రూపాయల ల్యాండ్ లో ఇల్లు కడితే అసలు ఎవరికి రీచబుల్ ఉంటుందా? కనుక ఇక్కడ మామూలు వ్యక్తికి రీచ్ అయ్యే విధంగా రెసిడెన్షియల్ ప్రొవిజన్ కూడా క్రియేట్ చేయాలని అనుకుంటున్నాము. ఇప్పుడు పనిచేస్తున్న అందరికీ మరియు ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 1వ తారీఖు రోజు ముఖ్యమంత్రి గారు కందుకూరు రానున్నారు. మహేశ్వరంను మహానగరంగా చేయాలని ఇదొక బ్రహ్మాండమైన అన్నీ ఉన్న ఒక ఇండిపెండెంట్ సిటీగా మార్చాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక. అందులో భాగంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం చాలా ముఖ్యం. అన్ఎంప్లాయిడ్ యూత్ తెలంగాణ కావాలని కోరుకున్నదే అన్ఎంప్లాయిడ్ యూత్, అది ఉద్యోగ అవకాశాల కొరకే. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా ప్రైవేటులో ఉన్న ఉద్యోగాలలో కూడా ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, పిల్లలందరేమో ఊర్లలో ఖాళీ ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో మిస్ మ్యాచ్ ఉంది. ఏ స్కిల్ ఉంటే ఉద్యోగం ఇవ్వాలని ఇతను అనుకుంటున్నాడో ఆ స్కిల్ ఈ అబ్బాయికి గాని ఈ అమ్మాయికి గాని లేదు. ఈ స్కిల్ లేదే నాకు వద్దంటుండే ఆయన. కనుక ఈ స్కిల్ ని మనమే డెవలప్ చేసి ఇస్తే, ఇండస్ట్రీకి ఏ స్కిల్ కావాలో లిస్ట్ అవుట్ చేసి ఆ స్కిల్ ని మనము ఇక్కడ మనము నేర్పించగలిగితే ఉద్యోగాలు అందరికీ దొరుకుతాయి. అందరు ఏమనుకుంటున్నారంటే గవర్నమెంట్ ఉద్యోగమే మంచిది అనుకుంటున్నారు. కానీ ప్రైవేట్ ఉద్యోగాలలో గవర్నమెంట్ ఉద్యోగాల కంటే కూడా జీతాలు ఎక్కువ ఉన్నాయి అనేది చాలా మందికి తెలియక గవర్నమెంట్ ఉద్యోగాల కొరకే మారాటం చేస్తా ఉన్నారు. కనుక ప్రభుత్వము తెలంగాణ దేని కొరకైతే కోరుకున్నారో యువకులు ఆ దాన్ని నెరవేర్చలేకపోయింది పాత ప్రభుత్వం. ఇప్పుడు మేము నెరవేరుద్దామనే ఉద్దేశంతో ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని కట్టాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ల్యాండ్ ఫైనల్ చేయడం జరిగింది. అక్కడ ఫౌండేషన్ 1వ తారీఖు రోజు వేయడానికి ప్లానింగ్ చేస్తున్నాం. తర్వాత అంతకంటే ముందే టెంపరీగా హైదరాబాద్ లో రెంటెడ్ ప్రెమిసెస్ లో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ స్టార్ట్ చేస్తాం. అక్కడ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం. తర్వాత ఈ బిల్డింగ్స్ కంప్లీట్ కాగానే ఇక్కడికి షిఫ్ట్ చేస్తాం.